శుక్రవారం రోజున నిర్వహించిన దేశవ్యాప్త కార్మిక కర్షక బంద్ సందర్భంగా ఆటో కార్మికులు కూడా సంఘీభావం చేపట్టి తమకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. గంభీరాపేట మండల కేంద్రంలో జరిగిన బంద్ సందర్భంగా ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిలిపేసి రోడ్డును దిగ్బంధం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వారిని అక్కడి నుంచి శాంతింపచేసి పంపించారు. ఉచిత బస్సుల వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు జీవన భృతి అందించాలని వారి సందర్భంగా పేర్కొంటూ అనంతరం రోడ్డుపైనే వంట వరపుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షులు ఖాన్, రాజారాం, దేవయ్య తదితరులు ఉన్నారు. ఇప్పుడు నేను చేస్తేనే ఇప్పుడు నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకుంటే నెలకు 10,000 రూపాయలు కట్టాలని. ఇప్పుడు దానికి నేను పరిష్కారం ఏంటిది? రేవంత్ రెడ్డి గారికి మేము నమస్కారం చేస్తున్నాము. మాకు ఏదైనా ఉపాధి కావాలని చేస్తున్నాము. వాళ్ళకి ఇప్పుడు మేము చదివించుకోవాలంటే డబ్బులు లేవు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఏం లేదు. చెప్తుండు ఇస్తా అని, ఏం పరిష్కారం లేదు. దానికి ఏమైనా దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం చేస్తున్నా, దానికి ఏమైనా పరిష్కారం చేయండి. మా పోలీస్ శాఖ వాళ్ళకి అందరికీ ఇవాళ వచ్చిండ్రు. మా బాధలు ఏంటో చెప్పుకుందామని ఇవాళ మా రాష్ట్ర నాయకత్వం ఇవాళ రాష్ట్ర బంద్కు పిలిపించింది. దానికి మేమందరము దానికి సపోర్టుగా ఇవాళ మేము ఆటోలో అందరము ఈ గంభీరావుపేట మండలానికి సంబంధించిన మా ఊర్లన్నీ బంద్ పాటించి ఇలా రోడ్ల మీద వంటలు చేసుకుంటూ గుంజుకపోయే పరిస్థితి ఉన్నది. ఈ గుంజుకపోవడం ఎందుకు? కాలబెట్టుకునే శరణం అన్నట్టు కడుపులోకి వెళ్ళి మంట వెళ్తుంది. మాట్లాడదామంటే ఇలా పొద్దుటి నుంచి మా సోదరులు ఏ అన్నము తిప్పలు లేకుండా ఇలా పొద్దుటి నుంచి పడిగాపులు పడి రాష్ట్ర బంధుకు మేము సపోర్ట్గా ఇక్కడ నిలబడ్డాము. తక్షణమే రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది